తీతు పత్రిక మేబీ 3 లేక ఒక 4 వచనాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. తీతు పత్రిక నాకు వ్యక్తిగతంగా చాలా ప్రోత్సాహకరంగా అనిపించిన పత్రిక. రక్షించబడిన తర్వాత విశ్వాసి ఏం చేయాలో చాలా స్పష్టంగా చెప్పిన పత్రిక. అది ఈరోజు మీతో నేను ఆ తలంపులు పంచుకోవాలని ఆశపడుతున్నాను. విశ్వాసి ఏ పనులు నిర్లక్ష్యం చేస్తున్నాడు, విశ్వాసి ఏ పని మీద ఎక్కువ మనసు పెట్టాలి. తీతు పత్రిక సందర్భం మీ అందరికీ తెలుసు. క్లుప్తంగా 1-2 మాటల్లో నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. క్రేతు అనే ద్వీపం, అంటే కొన్ని దీవులు, మేబీ ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, అక్కడక్కడ సముద్ర ప్రాంతాల్లో ఉన్న కొన్ని దీవుల్లో ఆయా చోట్ల చిన్న చిన్న గుంపులు, చిన్న సంఘాలు ఉన్నట్లు, అవి దుర్బోధకుల చేత పాడైపోతున్నట్లు పౌలు భక్తుడు గమనించాక ఆ బాధ్యత తీసుకోమని తీతు భక్తుడికి చెప్పాడు. తీతు ఆ దీవులన్నీ తిరిగి అక్కడ కొంతమంది సంఘ పెద్దల్ని నియమించి సత్ సిద్ధాంతాన్ని వాళ్ళకి నేర్పించి ఆ సంఘాలని పునరుద్ధరించాలని, ప్రక్షాళన చేయాలని ఆ బాధ్యత తీతుకు అప్పచెప్పాడు. ఆ బాధ్యత నేను నీకు అప్పగిస్తున్నాను, నువ్వు ఈ పనులు చేయాలి, ఈ క్రమాన్ని ఆ సంఘాల్లో నువ్వు స్థాపించాలి అని చెబుతూ రాసిన పత్రికే ఈ తీతు పత్రిక. అయితే ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రకరకాల విషయాలు 1వ అధ్యాయంలో కొన్ని, 2వ అధ్యాయంలో కొన్ని, 3వ అధ్యాయంలో కొన్ని రాసుకుంటూ వెళ్ళటం మనం చూస్తాం. 1వ అధ్యాయంలో సంఘ పెద్దలు ఎలా ఉండాలి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలి చెప్పాడు. 2వ అధ్యాయంలో సంఘ విశ్వాసులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలు, వృద్ధ పురుషులు, యవ్వనస్తులు, వీళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా ఈ సంఘ కాపరి హ్యాండిల్ చేయాలి, తర్వాత స్థానిక సంఘంలో మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవి చెప్పుకుంటూ ఒక చోటికి వచ్చేటప్పటికి చాలా ఆసక్తికరమైన మాట మనం గమనిస్తున్నాం. 2వ అధ్యాయం 14 వచనం మీరు చూసినట్లయితే, 2వ అధ్యాయం 14 వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, అంటే మనల్ని అపవిత్రత నుంచి లేదా పాపం నుండి విమోచించాడు. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాను. బహుశా నాకు గుర్తున్నంత వరకు కొత్త నిబంధనలో ఇదొక్కటే చాలా ప్రత్యేకమైన వచనం. ఎందుకంటే ఎందుకు మనల్ని ఆయన రక్షించుకున్నాడు, ఎందుకు మనల్ని విడిపించాడు, ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడు, తను అప్పగించుకున్నాడు అనటానికి మనకి రకరకాల కారణాలు కొత్త నిబంధనలో కనపడతాయి. మనందరికీ తెలిసిన కారణాలు ఏంటి? మన పవిత్రపరచడానికి, మన క్షమించడానికి, పాపం నుంచి విడిపించడానికి, శాపం నుంచి, మరణం నుంచి, లేకపోతే చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకురావటానికి, మరణం నుండి జీవంలోనికి దాటడానికి, మనల్ని తన కుమారులుగా, తన బిడ్డలుగా చేసుకోవటానికి రకరకాల కారణాలు మనకు కనపడతాయి. మనల్ని విడిపించడానికి, పాపపు దాస్యం నుంచి విడిపించడానికి, మనల్ని తిరిగి జన్మింప చేయటానికి. అయితే ఇక్కడ మనకు కనపడే చాలా స్పష్టమైన మాట ఏంటంటే, ఈ మాట మీరు గమనించాలి, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజల కోసం. ఎందుకు దేవుడు మనల్ని విమోచించాడు, ఎందుకు మనల్ని రక్షించాడు అనంటే, రక్షించబడిన తర్వాత మనం సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజల్లాగా ఉండాలని, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనల్ని తయారు చేసుకోవాలని. ఆ లైన్ మీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు మనల్ని పవిత్రపరుచుకున్నాడు అంటే, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనల్ని ఉండటం కోసమే పవిత్రపరుచుకున్నాడు. కొత్త నిబంధన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకటి, మన క్రియల ద్వారా మనం రక్షించబడలేదు, ఇది మనందరికీ తెలుసు. కానీ రక్షించబడిన తర్వాత మన జీవితాల్లోకి
ఆయన సత్క్రియలు తీసుకొస్తాడట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఎందుకు రక్షించబడ్డాను అంటే మనకు అనుకున్న కారణాలన్నీ వాక్యానుసారమే, అవి నేను కాదంటలేదు, అవన్నీ ఉన్నాయి. కానీ ప్రధానంగా నా పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. రక్షించబడిన తర్వాత వెంటనే నా జీవితంలో, నా కుటుంబంలో, నా సమాజంలో, నేను పనిచేసే స్థలంలో, నేను తిరిగే ఆ వీధుల్లో నన్ను చూడగానే వాళ్ళు ఏం గుర్తుపట్టాలంటే సురేష్ గారు బైబిల్ టీచరు అని ఎవరు అనరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు నేను ఏం చేస్తాను. నేను అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి టీ తాగుతాను, లేకపోతే టిఫిన్ చేయటానికి వెళ్తాను. ఎవరికి తెలియదు. నేనేమి బోర్డు పెట్టుకొని లేబుల్ పెట్టుకొని తిరగను కదా. అందరిలో పాటు ఈయన కూడా ఒకటే. కానీ ఈయన కొంచెం వేరుగా ఉన్నాడని వాళ్ళు ఎలా అనుకోవాలి? ఈయన మనలాంటి వాడు కాదు అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే నేను ప్రైజ్ లార్డ్ అనుకుంటే తిరగనా, లేకపోతే బైబిల్ పట్టుకొని తిరగనా, లేకపోతే ఒక భక్తుడిలాగా ఒకలాంటి వస్త్రధారణ వేసుకొని తిరగనా? అలా కాదు. ఈ వచనం చెప్తున్న మాట ఏంటంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలు. దేవుడు నమ్ముకున్న తర్వాత నువ్వు ఏం చేయాలని దేవుడు చూస్తున్నాడు అంటే నీకు ఒక రకమైన ఆసక్తి కలగాలట. దేని మీద ఆసక్తి అంటే సత్క్రియల యందు ఆసక్తి. మునుపు లేని ఒక లక్షణం ప్రభువుని అంగీకరించాక మనకు వచ్చిందట. మునుపు లేదు. చాలా మంది జీవితాల్లో ఇది ప్రస్ఫుటమైన మార్పు లాగా కనపడుతుంది. మునుపు లేని ఒక లక్షణం దేవుడు నమ్ముకున్నాక వాళ్ళలో వస్తుంది. మొదటి అధ్యాయం, ఇదే తీతు పత్రిక మొదటి అధ్యాయంలో కనుక మీరు చూస్తే ఆఖరి వచనం, మొదటి అధ్యాయం ఆఖరి వచనం అంటే 16వ వచనం. దేవుని ఎరుగుదుమని కొంతమంది చెప్పుకుంటారు. వాస్తవానికి వాళ్ళు అవిశ్వాసులే, నామకార్థంగా ఉంటారు. వాళ్ళు అసహ్యులు, అవిధేయులు. ఏమన్నారట వాళ్ళు? సత్కార్యం విషయం భ్రష్టులై ఉండి. నిజంగా దేవుని తెలుసుకొని వాళ్ళు, యథార్థంగా ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, యథార్థంగా తిరిగి జన్మించని వాళ్ళు, పైకి దేవుడు మాకు తెలుసు అని భక్తిగానో లేకపోతే మతపరంగానో కనపడతారు, నామకార్థంగా కనపడతారు. వాళ్ళ జీవితాల్లో ఏముండదు అంటే సత్కార్యానికి సంబంధించిన ఒక్క సూచన కూడా కనపడదు. వాళ్ళు సత్కార్యం విషయంలో భ్రష్టులు, అంటే జీరో. వాళ్ళ దగ్గర వేరే వాళ్ళకి సహాయం చేద్దాము, ఒక మంచి పని చేద్దాము, మేలు చేద్దాము, ఒక మంచి క్రియ చేద్దాము, సత్క్రియ చేయాలి, సత్కార్యం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. కానీ విశ్వాసులకి అలా లేదు. దేవుడు మిమ్మల్ని అందుకొరకే పవిత్రపరచుకున్నాడు. కాబట్టి రక్షించబడిన తర్వాత విశ్వాస జీవితంలో ప్రస్ఫుటంగా కనపడే మార్పు ఏంటంటే సత్క్రియలు. నేను ఒక సంఘటన చాలా కాలం కింద ఏదో పుస్తకంలో చదివాను. ఒక ఇస్లామిక్ దేశంలో ఒక క్రైస్తవ్యానికి నిషేధించిన కొన్ని టెర్రరిస్ట్ అంటే తీవ్రవాదులు, మిలిటెంట్ దేశాల్లో ఒక ముస్లిం ప్రభువుని అంగీకరించాడు. తను యేసుక్రీస్తుని అంగీకరించానని చెప్తే తన సమాజం వెలివేస్తుంది, చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి స్ట్రిక్ట్ ఉన్నాయి. కానీ తన జీవితంలో జరిగిన రక్షణ కార్యాన్ని, ఆ గొప్ప మారుమనసు అనుభవాన్ని, దేవుడు తన జీవితంలోకి ఎలా వచ్చాడు, అది తన మెల్లగా తన ప్రాణానికి ప్రాణమైన తన భార్యకు తను చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. ఆమెతో షేర్ చేసుకోవాలి, నేను ఇలా ప్రభువుని అంగీకరించాను అని చెప్పాలి. కానీ చెప్తే ఆమె ఏమంటదో, ఆమె దాన్ని ఎలా తీసుకుంటుందో, ఆమె గబుక్కుని మళ్ళీ వెళ్ళి అయ్యో నా భర్త ఇలా చేశాడు అని అందరికీ చెప్పేసి మళ్ళీ పంచాయతీ పెట్టేసి మళ్ళీ చేస్తే ప్రాణం మీదకి వస్తుందేమో. అందుకని ఆలోచించుకుని భయంగా మనసులో ప్రార్థన చేసుకుంటూ మెల్లగా ఏదైతే అదైంది, నేను ఎంతకాలం రహస్యంగా ఉంటాను, కనీసం జీవితాన్ని పంచుకునే భార్యకు కూడా ఇలా జరిగింది నా జీవితంలో అని ఆ సంతోషకరమైన రక్షణ సాక్ష్యాన్ని తనకు కూడా చెప్పకపోతే ఎట్లా అని
ఆ వంట చేసుకుంటా ఉంటే మెల్లగా వెళ్ళి ఆ వంటగదిలో నిలబడి, ఇదిగో మరి నేను నీకు ఎప్పటి నుంచో కొన్ని రోజులుగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మరి సంశయిస్తున్నానంటే, ఏంటో చెప్పు అన్నట. అంటే అది నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఆ అది చెప్పడానికి ఆలోచిస్తున్నాను అంటే మెల్లగా ఉందంట, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావా అందట. ఏదైతే తను చెప్పాలనుకుంటున్నాడో ఆమె చాలా సింపుల్ గా, ఆమె ఏం అడగనట్టుగా నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావా అంటే, అవును నేను అదే చేశాను, ఆ నీకు చెప్పాలని తడబడుతున్నాను అంటే, నాకు తెలుసులే అందంట. అంటే నీకెలా తెలుసు, నేను నీకు చెప్పలేదు కదా అంటే, నేను కొన్ని రోజులుగా నీ ప్రవర్తన చూస్తున్నాను, నీలో ఒక స్పష్టమైన మార్పు కనపడింది, నువ్వు ఇదివరకట్లాగా లేవు, ఇదివరకట్లాగా నువ్వు కూర్చొని నాకు పనులు చెప్పట్లేదు, నువ్వు నాకు పనుల్లో సహాయం చేస్తున్నావు, ఇదివరట్లాగా నువ్వు నన్ను విసుకొని కసురుకోవట్లేదు, చాలా సౌమ్యంగా చాలా దీనంగా సాత్వికంగా మాట్లాడుతున్నావు, ఇదివరట్లాగా నీ పని నువ్వు చూసుకోవట్లేదు, నా పట్ల నువ్వు స్పెషల్ కేర్ చూపిస్తున్నావు, నీ పనులు నీ క్రియల్లో తేడా వచ్చింది. నేను ఆలోచించాను, ఏంటి ఈ మనిషి సడన్ గా ఇలా అయిపోయాడని, మేబీ క్రైస్తవుడు అయ్యాడేమో అని నాకు అనిపించింది. ఇవాళ నువ్వే ఆ సంగతి చెప్పావు, మరి నీకేమి ఇబ్బంది లేదా అని అంటే, ఉందంట, మనిషి ఇలా మారతాడంటే, ఒక భర్త ఇలా తయారవుతాడంటే ఎవరొద్దంటారు, నాకేం అభ్యంతరం లేదు. సత్క్రియలు ప్రభువుని అంగీకరించాక మనం చూసిన వాళ్ళు మన క్రియలు బట్టి మనల్ని గుర్తుపట్టాలి. ఈ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. నాకు నిజంగా am I really interested in good works? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నప్పుడు, నిజంగా నాకు సత్క్రియల పట్ల ఆసక్తి ఉందా? సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలు అంటే ఎవరు? సంఘం. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలు సంఘం. సునామీ వచ్చిందనుకోండి, ఎవరుండాలి ముందు వరుసలో పనులు చేయటానికి, హెల్ప్ చేయటానికి? విశ్వాసులు రావాలి. అపోస్తుల కార్యాల్లో చూస్తాం, అపోస్తులు ఆ ఫండ్ కలెక్ట్ చేసి పంచుకుంటా వెళ్లారు, కలెక్ట్ చేసుకుంటా వెళ్లారు. సత్క్రియలు చేయటంలో వాళ్ళు ఏనాడు వెనకాడలేదు. ఉన్నంతలో వాళ్ళ స్తోమత కొద్దీ వాళ్ళు చేశారు. మాసిదోనియా వాళ్ళు అందులో ఒక మాదిరిని పెట్టారు. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలు, అవి ఎటువంటి పనులైనా సరే, చిన్న చిన్న సహాయాలు కావచ్చు, మేలు కావచ్చు, మంచి పని ఏదైనా సరే, అది క్రైస్తవుడు చేయటానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటాడు. బ్రదర్ కొంచెం అక్కడ దించరా అని ఎవరిని అడిగితే, మధ్యలో నీగోవాలంటే మళ్ళీ ఇప్పుడు నేను దించడం ఏంటి, మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి నేను, కాదు అంటే విశ్వాసం చూశాను నేను. ఒక వ్యక్తిని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం బైక్ మీద డ్రాప్ చేయడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతున్నాడంటే, ప్రభు ఆశించే సత్క్రియలు ఇంకేం కనపడితే అతని జీవితంలో? ఆధార్లోనే వెళ్తున్నాడు కదా, అటు కొంచెం రౌండ్ అబౌట్ వస్తాడు, ఏమైంది? యేసుక్రీస్తు వారు చెప్పలేదు 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళండి అని? సహాయం చేసే మనసు మనకు లేదా? ఒక మాట సాయం, ఒక ఆర్థిక సహాయం, ఒక మోరల్ సపోర్ట్, నైతిక సహాయం, ప్రోత్సహించటం, తోడు వెళ్ళటం, పనిలో సహాయం చేయటం. బ్రదర్ నేను కొంచెం తోడు రానా, నేను కొంచెం హెల్ప్ చేయనా, ఎవరిని ఉన్నారా మీ దగ్గర, ఎవరు లేకపోతే చెప్పండి మేము వస్తాం. మరి అట్లా దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు? నాకు ఒకసారి నేను ఒక అన్నతో మాట్లాడుతూ రకరకాల విషయాలు మాట్లాడాను. నేనేమి నా వ్యక్తిగత విషయాలు చెప్పలేదు, దేవుడి విషయాలు మాట్లాడుకున్నాం. నేను వెళ్ళిపోతూ బయటికి వెళ్ళి గేట్ దాటి వెళ్ళిపోతుండగా లోపల నుంచి ఆయన కేకేశాడు, సురేష్ ఏమనుకోవద్దు, డబ్బులున్నాయా నీ దగ్గర అని అడిగాడు. ఉన్నాయన్నా అన్నాను. అంటే ఉంటే పర్లేదు, మొహమాట పడద్దు, లేకపోతే మాత్రం ఎనీ టైం నన్ను అడుగు, మొహమాట పడద్దు. చాలా ఆశ్చర్యపోయాను. ఎవరంటారు అలాగా? నేను అడగకుండా నా అవసరాలు పట్టించుకుంటూ, ఉన్నాయా, అవసరమైతే నన్ను అడుగు, నేను ఇస్తాను, ఏం పర్వాలేదంటే, ఒకవేళ ఈయన ఏదో అన్నాడు కదా వాడేసుకుందామని నేను అనుకుంటానా? అడ్వాంటేజ్ తీసుకుంటానా? అడ్వాంటేజ్ తీసుకుంటారు కాబట్టి చెప్పకుండా ఉందామా, అడిగితే ఇద్దామా? అట్లా కూడా అనలేదు ఆ సహోదరు.
హీఈస్ రెడీ టు హెల్ప్ మీ. హీఈస్ రెడీ టు హెల్ప్ మీ. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం పవిత్రపరుచుకున్నాడు. సో మొదటి సత్యం, ఇవాళ మొదటి సత్యం ఏంటంటే, ఎందుకు నన్ను ప్రభు రక్షించుకున్నాడు, ఎందుకు మిమ్మల్ని ప్రభు రక్షించుకున్నాడు, ఎందుకు మనల్ని పవిత్రపరిచాడు? సత్క్రియల మీద మనకి ఇష్టం కలగాలని, సత్క్రియలు మనం చేయాలని. 3వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, 3వ అధ్యాయం మొదటి వచనం మీరు చూసినట్లయితే, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. ఎంత క్లియర్గా ఉందో చూడండి ఆ మాట. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలను. ఒకటి, ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి లేకపోతే, ఆసక్తిని మనం దేవుణ్ణి అడుగుతాం, ప్రభా నాకు అది కావాలి. జనరల్ గా న్యాచురల్ గా వచ్చేస్తుంది. మార్మన్స్ పొందాక అది ఎంతో కొంత అది ఉంటది. అస్సలు ఒకరి హెల్ప్ చేయటానికి వాడికి మనసు రావట్లేదు, చేయి రావట్లేదు అంటే నిజంగా రక్షించబడ్డాడా అనే ప్రశ్న వచ్చేస్తుంది. ఎందుకంటే అది నూతన స్వభావ లక్షణాలు అదొకటి, అది ఉండాలి మనకి. ఆసక్తి కలిగి ఉండాలి. రెండవ సత్యం ఏంటంటే, రెండవ పాయింట్ ఏంటంటే, సిద్ధపడి ఉండాలి. ఇది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అంటే యామ్ ఐ రెడీ? యామ్ ఐ రెడీ? ఒకటేమో యామ్ ఐ ఇంట్రెస్టెడ్ ఇన్ గుడ్ వర్క్స్, ఆసక్తి ఉందా? 2, నేను రెడీగా ఉంటాను. సిద్ధపడి ఉండటం అంటే ఏంటి చెప్పండి? నాకు చాలా ఆశ్చర్యం ఇది. సిద్ధపడి ఉండటం అంటే ఏంటి? నాకు ఒక సహోదరుడు తెలుసు, తన జీతాన్ని 4 భాగాలు చేసేవాడు. అంటే తను పెళ్లి చేసుకోలేదు. ఆయనలాగా అందరికీ సాధ్యమవుతో లేదో నాకు తెలియదు, కానీ ఈ సందర్భానికి ఆయన రైట్ ఉదాహరణ నాకు అనిపించింది. 4 భాగాలు చేసేవాడు తన జీతాన్ని. 4 ఏమంటాము 25%, 25% విడగొట్టేవాడు అనమాట. తను అలా తీర్మానం చేసుకున్నాడు. ఎంత సాక్రిఫిషియల్ గివింగ్ అంటే ఆశ్చర్యం వేసింది. అలా నేను ఉండగలనా అంటే నేను ఉండలేనని నాకు అర్థమైపోయింది. తన జీతాన్ని 4 భాగాలు చేశాడు. ఒక 25% దశభాగం దేవుడికి ఇచ్చేస్తాడు. ఒక 25% తన ఇంటి ఖర్చులకి, తన మెయింటెనెన్స్ కి, తన నెలవారీ పోషణకు వాడుకుంటాడు. ఉన్నంతలో తృప్తిగా ఉంటాడు. ఇంకెంత మిగిలింది? 50% మిగిలింది. ఒక 25% మిషనరీ లేదా క్రైస్తవ సేవా సంస్థలకు ఇస్తాడు. విశ్వవాణి, ఎఫ్ఎంపిబి, ఐఎం అట్లా కొన్ని సంస్థలకి, తనకి ఏ సంస్థలతో అయితే పరిచయాలు ఉన్నాయో, ఎవరైతే అన్రీచ్డ్ ప్లేసెస్ కి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారో వాళ్ళకి ఇస్తాడు. ఇంకో 25% ఓన్లీ అక్కర్లో ఉన్న వాళ్ళకి ఇవ్వటానికి పక్కన పెడతాడు. ఆ నెలలో లేదా ఆ పై నెలలో ఎవరైనా గౌక్కుని కనపడి పెళ్లి చేసుకుంటున్నారు, లేకపోతే కాలేజీకి జాయిన్ అవుతున్నారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఇట్లా ఏదన్నా కొన్ని అర్జెంట్ న్యూస్లు వచ్చి వాళ్ళ అక్కర్లో ఉన్నారు, కొన్ని ఖర్చులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళకి ఆ 25% ఇచ్చేసి వచ్చేస్తాడు. సిద్ధపడి ఉండటం. సిద్ధపడి అన్నమాట ఎందుకన్నానంటే, నాకు లేవు బ్రదర్, నేను మరి ఎక్కడ తెచ్చి ఇవ్వను అని అనటానికి, లేకపోతే ఓకే, ఉన్నవాడు కూడా రెడీగా లేకపోతే అది అక్కడ. నేను డబ్బుల విషయమే చెప్పట్లేదు, ఒక ఉదాహరణ నేను డబ్బులు చెప్పాను. రెండవ ఉదాహరణ హెల్ప్ చేయటం, డబ్బులు కాదు, మోరల్ సపోర్ట్. బ్రదర్ ఫలానా ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఈ రాత్రి కొంచెం హాస్పిటల్లో ఆయనతో పాటు తోడుగా ఉండాలి అంటే ఎంతమంది మనం బయలుదేరి వెళ్తాం? ఇప్పుడే వస్తున్నాను బ్రదర్ అని ఎవరిని అంటారా? బ్రదర్ ఎవరు లేకపోతే చెప్పండి నేను వస్తాను అని ఎవరిని అంటారా? సిద్ధపడి ఉంటాం. ఒక వ్యక్తికి సహాయం చేయటం అనేది గొప్ప ప్రివిలేజ్. వేరే వాళ్ళకి నువ్వు ఉపయోగపడటం అనేది చాలా అర్థవంతమైన జీవితం. టైంకి సురేష్ గారికి హెల్ప్ చేశారండి అని ఎవరైనా అనుకుంటే అంతకంటే ఏం కావాలి జీవితానికి?
అదే కదా పర్పస్ఫుల్ లైఫ్. ఆ రోజు పలానా అన్న వల్లేనండి మేము చాలా ఆదరించబడ్డామని ఎవరన్నా అంటే అంతకంటే ఏం కావాలి మన జీవితానికి? సాటిస్ఫాక్షన్. మరి అటువంటి అవకాశాలు దేవుడు నీకు ఇస్తున్నప్పుడు నిన్ను వేరే వాళ్ళను బలపరచడానికో, సహాయపడటానికో, మేలు చేయటానికో, ఆదరించటానికో, ప్రోత్సహించడానికో నిన్ను దేవుడు ఒక చిన్న సాధనంగా వాడుకునే అవకాశం నీకు ఇచ్చినప్పుడు, అప్పుడు కూడా నువ్వు అందుబాటులో లేకపోతే ఇంక దేనికి వాడుకుంటాడు నిన్ను? ఎవరికి రాని ఒక అవకాశం నీకు వచ్చింది. కుదరకపోతే జెన్యున్ కారణాలు అది వేరే విషయం. కుదిరినా కూడా పథకంతో వెళ్ళకపోతే, ఆసక్తి లేకపోవటం వల్ల వెళ్ళకపోతే, నిర్లక్ష్యం వల్ల ఏం వెళ్తాంలే, మీరు మేనేజ్ చేయండి బ్రదర్ నేను రాలేను అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడు నిన్ను తన సత్క్రియలు చేయటానికి వాడుకునే ఒక సాధనంగా ఒక అవకాశం నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని గుర్తించకపోగా, అదొక అవకాశం అని నువ్వు అనుకోకపోగా, నిర్లక్ష్యం వల్ల, బద్ధకం వల్ల, ఆసక్తి లేకపోవటం వల్ల అవకాశాలు పోగొట్టుకుంటాం. అవకాశం పోయినప్పుడు ఏముంది? అవకాశం వేరే వాళ్ళు తీసుకుంటారు. ఒకళ్ళు హెల్ప్ చేసే అవకాశం దేవుడిస్తాడు, లేకపోతే మనం ఎవరు హెల్ప్ చేయటానికి? మనెవరు? ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉంటేనే కదా నేను మీకు ఇచ్చేది. పోనీ డబ్బులు కాదు, మాట సాయం, నేను మిమ్మల్ని నా మాట ద్వారా ప్రోత్సహించే ఒక సామర్థ్యం దేవుడు నాకు ఇస్తేనే కదా మీకు ఆదరణ కలిగేది. నాకు అవకాశం ఉంటేనే కదా నేను వచ్చి 1 గంట మీ దగ్గర కూర్చొని మీకు మోరల్ సపోర్ట్ నేను మీకు ఇచ్చేది. ఏ విధమైన సహాయం మనం చేయమని దేవుడు అడుగుతాడో మనకి తెలియదు. కానీ ఆ విధమైన సహాయం చేసే అవకాశాలు, చిన్న చిన్న పనులు మీకు దేవుడు ఇచ్చే అవకాశాలు వచ్చినప్పుడు నిజంగా మీరు వాటిని గుర్తించి ఇది దేవుడు ఇచ్చిన అవకాశం అని అనుకొని వాటిని చేస్తున్నారా, పోగొట్టుకుంటున్నారా? తీతు భక్తుడు మనకి, పౌలు భక్తుడు తీతుకి ఇస్తున్న ఒక సజెషన్ ఏంటంటే, బాబు నువ్వు రెడీగా ఉండు, అలర్ట్ గా ఉండు, సిద్ధపడి ఉండు. సక్రియలు చేసే అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉంటే వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. దేవుడి పని. ఆ మాట ఎంత బాగుందో చూడండి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలను. ఛాన్స్ వస్తే వదలద్దు. ఎవరు చెప్తారు? దేవుడు స్వయంగా చెప్తున్నాడు మనకు, బాబు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను రా నాయన, మిమ్మల్ని పవిత్రపరచుకున్నాను, సత్క్రియలు చేయటానికి నేను మిమ్మల్ని రక్షించుకున్నాను. మీకు అనుదిన జీవితంలో ఆయా సందర్భాల్లో సత్క్రియలు చేసే చిన్న చిన్న అవకాశాలు మీకు ఇస్తా ఉంటాను. ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉండండి. అనివార్య కారణాల వల్ల కొన్ని మనం టేకప్ చేయలేకపోతే మన స్థాయికి మించి ఇట్స్ ఓకే, దేవుడేమనడు. కానీ అసలు ఆసక్తి ఉందా? సిద్ధపడి ఉన్నారా? ఛాన్స్ ఉందా? ఈ అవకాశం నాకే వచ్చిందా? దేవుడు ఒకవేళ నన్ను టేకప్ చేయమంటున్నాడా? ఎస్ బ్రదర్, ఐ డూ ఇట్. ఆ బ్రదర్ మరి దీని సంగతి ఏంటి? ఒకవేళ మీరు చూస్తున్నారా? వెరీ గుడ్. మీరు ఒకవేళ మీకు ఇబ్బంది చెప్పండి, నేను చూస్తాను అనేవాళ్ళు లేరా? ఉన్నారు కదా. కొంతమంది సెకండ్ సబ్స్టిట్యూట్ గా రెడీగా ఉంటారు. బ్రదర్ మీరు ఒకవేళ మీరు చూడగలిగితే ఓకే, ఇన్ కేస్ మీ ప్రాబ్లం చెప్పండి, నేను టేకప్ చేస్తాను, నేను చూస్తాను, ఇబ్బంది పడద్దు. మోరల్ సపోర్ట్. ఏం ఎక్స్ప్లెయిన్ చేయని వచ్చినా రెడీగా ఉండండి. రెడీగా ఉండకపోతే ఎట్లా? దేవుడు చిన్న చిన్న అవకాశాలు ఇచ్చినప్పుడు రెడీగా ఉండకపోతే ఎట్లా? ఇక ఈ చిన్న చిన్న పనులు, చిన్న హెల్ప్ చేసే అవకాశాలు, ఒకరికి సహాయపడి చిన్న అవకాశం, అది చిన్నదైనా సరే, ఫలానా చోట కొంచెం నన్ను డ్రాప్ చేస్తారా, లేకపోతే కొంచెం నాకు ఒక చిన్న టికెట్ బుక్ చేసి పెడతారా, బ్రదర్ కొంచెం ఇది నాకు రావట్లేదు, కొంచెం ఒకసారి చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, కొంచెం ఈ పేరా నాకు అర్థం కాలేదు, బ్రదర్ కొంచెం నేను పలానా ఆఫీస్కి వెళ్తున్నాను, కొంచెం చిన్న మాట్లాడటానికి తోడుగా వస్తారా మీరు కూడా. చాలా పనులు, అనుదిన జీవితంలో చాలా పనులు. బ్రదర్ మీరు అట్లా వెళ్తున్నారా, పని వచ్చేటప్పుడు కొంచెం జెండు బాంబు తెచ్చి పెడతారా, ఎవరు నడితే ఏమంటారు మీరు?
తప్పకుండా బ్రదర్ చేస్తాను. చిన్న అవకాశం. ఆడికి నేను జెండు బాంబు తీసుకురావటం ఏంటి, నేనేంటి, నా స్థాయి ఏంటి అనుకోవద్దు. వాడేదో అవసరంలో అడిగారు. సిద్ధపడి ఉండండి. ఒక చిన్న జెండు బాంబు తెచ్చి ఇవ్వటానికి నువ్వు అహం అడ్డొస్తుందంటే మారామా? నేనేంటి జెండు బాంబు కొని తెచ్చి ఒక ఇంట్లో వాళ్ళకి ఇవ్వటానికి, పక్కింట్లో వాళ్ళకి ఇవ్వటానికి నీకు అహం అడ్డొస్తుంది, నీ స్థాయి గుర్తొస్తుందంటే మారావా? మారలేదు. మారావంటాకి గుర్తులేమీ కనపట్టలేదు. ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలను. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం ఆసక్తిగా మరొక మాట అన్నాడు. భలే ఇవన్నీ నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించిన మాటలు. 8వ వచనం, ఇదే అధ్యాయం 8వ వచనం ఏమన్నాడంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, చూడండి ఎంత స్పష్టంగా ఉందో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు. 3వ పాయింట్, శ్రద్ధగా చేయటంకి మనసుంచాలి. శ్రద్ధగా చేయాలి, శ్రద్ధగా చేసే మనసు పెట్టాలి. దాన్ని మీరు అర్థం తీసుకోండి. ఇప్పుడు 3 మాట్లాడుకున్నాం. 1, ఆసక్తి కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి, శ్రద్ధగా చేయాలి. తిట్టుకుంటా చేయొద్దు, తూతూ మంత్రంగా చేయొద్దు, నేను కూడా చేశాములే అని మొక్కుబడిగా చేయొద్దు. వీళ్ళే సత్క్రియలు చేయమంటున్నారు, లేకపోతే అసలు మన విశ్వాసులే కాదంటున్నారు, వీళ్ళు ఎందుకు వచ్చిన బాధ చేసేద్దాం, అట్లా వద్దు. ఇక రాసిన మాట మీరు చూడండి, శ్రద్ధగా చేయండి, కరెక్ట్ గా చేయండి, పద్ధతిగా, న్యాయంగా, శ్రద్ధగా, బాధ్యతగా చేయండి. అప్పగించిన పనిని బాధ్యతాయుతంగా చేయండి. బాగా చేశామని అనిపించాలి. ఆ బ్రదర్ హెల్ప్ చేస్తానంటాడు, తీరా చేశాక మొత్తం నాశనం చేసేస్తాడు. అసలు ఆయన రావటం మనకు అనవసరం అని ప్రజలు అనుకుంటే నువ్వు యాక్ట్ చేస్తున్నావు అనమాట. నువ్వు హెల్ప్ చేయట్లా, హెల్ప్ చేస్తున్న వాడిలాగా ఒక పేరు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నావు అనమాట. అదొక రకమైన వేషధారణ. ప్రతి దాంట్లో దూరతారు కొంతమంది, ఏ పని న్యాయంగా చేయరు. కొంతమందికి ఆ సాక్ష్యం తెచ్చుకుంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే, ఈ బ్రదర్కి ఒక పని అప్పచెప్తే మళ్ళీ ఆ పని మళ్ళీ మనం చేసుకోవటమే డబల్ రిస్క్, ఆయన చెప్పకుండా ఉండటం బెటరు. మనోడికి పని అప్పచెప్తే ఇక అసలు అనవసరం రా, ఆ పని అవ్వదు, ఏ పని ఈయన సరిగా పూర్తి చేయడు. అవి మన సాక్ష్యాలుగా ఉండకూడదు. అసలు మన సాక్ష్యాలుగా ఉండకూడదు. శ్రద్ధగా చేయాలి, ఇష్టంగా చేయాలి, తిట్టుకుంటా చేయొద్దు, మనసు పెట్టి చేయాలి. దేవుని పని, చిన్న పనైనా పెద్ద పనైనా ఇష్టంగా చేయాలి. ఒక గొప్ప సేవకుడు జాన్ కెనడీ గారు, స్కాట్లాండ్ మిషనరీ, ఆయన ఒక ఇంటికి వెళ్ళాడట. ఆ నైట్ ఒక ఇంట్లో స్టే చేశాడట. ఒక చిన్న ఇంటి గృహం ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. బ్రదర్, ఈ రాత్రి మా ఇంట్లో ఉండండి, పొద్దున మనం లేచి పరిచర్యకి వెళ్ళిపోదామని. ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకున్నాడట. మార్నింగ్ మనం ఎన్నింటికి వెళ్ళాలి అన్నాడట. మనం 6 కల్లా బయలుదేరదాం బ్రదర్ అన్నాడట. సరే పడుకున్నారు. పొద్దున్నే 5:30కి ఇంటి బ్రదర్ లేచి అన్ని రెడీ చేసి మొత్తం సర్దుకొని 6 కల్లా బ్రదర్ బయలుదేరదాం అంటే ఆయన అప్పటికే రెడీగా చక్కగా షర్ట్ ప్యాంట్ వేసుకొని నీట్ గా శుభ్రంగా ప్రిపేర్డ్గా ఉన్నాడట. వెళ్దాం బ్రదర్ అంటే వెళ్దాం అన్నట. బయటకు వచ్చి చూస్తే ఆ గుమ్మం దగ్గర చెప్పులన్నీ, అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు అంతమంది చెప్పులన్నీ నీట్ గా తలతల శుభ్రంగా క్లీన్ గా ఉన్నాయంట. అన్ని పాలిష్ చేస్తున్నాయట, అన్ని తుడిచేస్తున్నాయంట, నీట్ గా సర్దున్నాయంట. ఈ ఇంటి యజమానికి ఒకసారి డౌట్ వచ్చిందంటే, ఇది మా ఇల్లేనా అని అనుకున్నాడట. అర్థం కాలేదు. ఇంత లోపలికి వెళ్ళాయంట, మళ్ళీ వచ్చాయంట, అటు ఇటు చూశారంట. ఆయన గుమ్మంగా నిలబడి చూస్తున్నాడంట. ఏమనుకున్నాడు, బ్రదర్ మా చెప్పులు ఎంత నీట్ గా ఉండవండి, మేము అలా పడతాలు ఇసిరేస్తాము, పిచ్చి పిచ్చిగా పడేస్తాము. ఎరా నువ్వేం చేసావా? ఇంట్లో భార్యను అడిగంట, పిల్లల్ని అడిగి, ఎవరు మా తెలియదు అంట. ఈ దయసేవకు నిలబడి ఆ మిషనరీ గారు సైలెంట్ గా నిలబడి చూస్తున్నాడంట. నీకు డౌట్ వచ్చి మెల్లగా, బ్రదర్ ఈజ్ ఇట్ యూ అని అడిగాడంట. ఆయన సింపుల్ గా స్మైల్ ఇచ్చి ఎస్ అన్నాడు. అదే మీరు చేయటం ఏంటి బ్రదర్ అంటే, ఏముందంటే నేను పొద్దునే లేచాను,
రెడీ అయ్యాను, నా షూస్ నేను పాలిష్ చేసుకున్నాను, పనిలో పని ఎదురు కనపడ్డాయి, అవి కూడా చేశాను, తప్పే ఉంది. అది వాళ్ళ విశ్వాస ప్రమాణం. మనం చేయగలమా? మన చెప్పులు మనం దుడుచుకుంటా పక్కన వాళ్ళ చెప్పులు కనపడగానే మన చెప్పులు మనం దుడుచుకోవటానికి మనకు అవ్వట్లేదు. సత్క్రియల యందు శ్రద్ధగా మనసు పెట్టి చేయటం అంటే ఏంటో ఆ స్థాయికి మనం ఎప్పటికి వస్తాం? మంచి పనులు చేయటం అంటే ఏంటి? చాలా సార్లు మనకు వచ్చిన ఒక ఘోరమైన మిస్కన్సెప్షన్ ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం, ఏ భక్తి అనుకుంటున్నాం. ఇవి లోపల ఇంట్లో చేసుకునే కార్యక్రమం. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటం, దేవునితో గడపటం, వాక్యం చదువుకోవటం, ధ్యానించటం, అర్థం చేసుకోవటం, అది నీ అంతరంగ వ్యక్తిగత నీకు మాత్రమే చెందిన క్రైస్తవ జీవితం. బయటకు వచ్చాక ప్రార్థన చేసుకుంటూ రోడ్డు మీద తిరుగుతావా? బైబిల్ చదువుకుంటూ రోడ్డు మీద తిరుగుతావా? తిరగవు. ఆఫీస్కి వచ్చాక ఏం చేస్తావు? అందరితో పాటు నువ్వు ఉంటావు, కానీ ఏంటి నీ ప్రత్యేకత? సత్క్రియలు. సత్క్రియలు శ్రద్ధగా చేయటం. ఓ పాస్టర్ గారు చాలా లావు ఉంటాడు, చాలా బరువు ఎక్కువ. ఆయన బస్సు ఎక్కాడు, టికెట్ రిజర్వ్ చేసుకున్నాడు, దూర ప్రయాణం, ఎక్కి కూర్చున్నాడు. ఒక అరగంట ఒక అర్ధరాత్రి 11:30 ఆ టైంకి అదే బస్సులో ఒక ముస్లాం ఒక ఆమె ఎక్కింది. పాపం రిజర్వేషన్ చేసుకోలేదట, అర్జెంట్ గా ఎక్కింది. బస్సు అంతా రిజర్వేషన్ చేసుకున్నారు. నైట్ ట్రావెల్ అంటే చేసుకుంటున్నారు కదా. ఆమె నిలబడే ఉంటుంది రాడ్డు దగ్గర. ఎటుకెళ్ళినా సరే అందరు కసురుకుంటున్నారు. మా మీద పడద్దు, మా మీద పడద్దు, మా సీట్ ఆనుకోవద్దు అంటున్నారు. ముసలామ నిలబడలేకపోతుంది, పట్టుకోకుండా ఉండలేకపోతుంది, నిలదొక్కోలేకపోతుంది. పాస్టర్ గారేమో లోపల సంఘర్షణ గురవుతున్నాడు. ఈ ముసలామ ఎందుకు ట్రావెల్ చేయాలి? రిజర్వేషన్ లేకుండా రావటం ఏంటమ్మా నువ్వు అంటున్నాడు. మధ్య మధ్యలో ఆమె చూస్తే మనసాక్షి గర్దిస్తుంది. హెల్ప్ చేయాలా వద్దా, హెల్ప్ చేయాలా వద్దా? నేను హెవీ వెయిట్, ఇంత బరువుతో నేను ఎక్కువసేపు నిలబడలేను, నా వల్ల కాదు, నేను నిలబడలేననే కదా టికెట్ రిజర్వ్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఏమో కోసం నేను హెల్ప్ చేయడం? మనసాక్షి గర్దిస్తుందంట. ఇదేనా 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 అని గర్దిస్తుంది మనసాక్షి. ఓపీ చేసుకున్నాడు, దేవుడి మీద భారం వేసి నిలబడమ్మా మీరు కూర్చోండి, నేను నిలబడతాను. కూర్చుందట. ఓ 10 నిమిషాలే బాబు, మీరు చాలాసేపు అయింది, మీరు కూర్చోండి, నేను నిలబడతానన్నట్ట. ఏం పర్లేదమ్మా, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మళ్ళీ ఒక మధ్యరాత్రులు అందంట, బాబు మీరు నిలబడ్డా ఉన్నారు, కూర్చోండి అంటే, పర్లేదమ్మా, ఐ కెన్ మేనేజ్, మీరు కూర్చోండి. తెల్లాళ్ళు నిలబడే ఉన్నాడు. ఆమెకు సహాయం చేశాడు. వృద్ధురాలు పొద్దున్నే స్టాప్ వచ్చింది, బస్ స్టాండ్ వచ్చింది. మెల్లగా ఈడ్చుకుంటూ నైట్ అంతా నిలబడే ఉన్నాడు. కాళ్ళు లాగేస్తుంది, ఒళ్ళంతా లాగేస్తుంది. మెల్లగా కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనకాల వృద్ధురాలు పిలుచుకుంటూ వస్తుందంట, అయ్యా బాబు మీరెవరో నాకు తెలీదు, తెల్లార్లు నాకు సీట్ ఇచ్చారు, మీరేమనుకోపోతే ఒక మాట అడుగుతాను, మీరు క్రైస్తవులా అని అడిగింది. పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడట. అమ్మా నేను పాస్టర్ని, నేను క్రైస్తవునని మీకు ఎవరు చెప్పారు? జనరల్ గా వేరే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇలా సహాయం చేసేది క్రైస్తవులే అని నాకు తెలుసు బాబు. బస్సులో అంతమంది ఉన్నారు, ఎవరు సహాయం చేయలేదు, మీరు ఒక్కళ్ళే చేశారు, కష్టమైన తెల్లార్లు నిలబడ్డారు, ఇంత హెవీ వెయిట్ బాడీ పెట్టుకొని కూడా మీరు భరించారంటే కారణం లేకుండా ఎవరు చేస్తారు? కాబట్టి ఏ కారణం లేకుండా సహాయం చేశారంటే అది బహుశా క్రైస్తవులే అని నాకు అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి అని వందనాలు చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన అనుకున్నాడంట, నేను లేవకపోతే ఏమయ్యేది, నేను లేవకపోతే ఏమయ్యేది, నా మనసాక్షి గర్దించేది కదా. సత్క్రియలు చేస్తావని నీ వైపు చూశానయ్యా, నువ్వు లేవలేదయ్యా అని దేవుడు అంటే ఏంటి పరిస్థితి? ఆ రోజు నువ్వు తెల్లార్లు సుఖంగా కూర్చున్నావు, కానీ ఒక వృద్ధురాలికి చిన్న సహాయం చేసి లేచి సీట్ ఇవ్వలేకపోయావనే మాట వెంటాడుతూ ఉంటే, మనసులో మనసాక్షి గర్దిస్తూ ఉంటే, దోషారోపణ చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది?
శ్రద్ధగా చేయటం, ఇష్టంగా చేయటం, కొంత నష్టపోయినా పర్వాలేదు అనుకొని చేయటం, మనసు పెట్టి చేయటం. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇచ్చిన పని. అరే మన సోదరుడు మన సోదరు ఎక్కర్లో ఉన్నారు, మనం హెల్ప్ చేయాలి, మనం చేయకపోతే ఎవరు చేస్తారు అని మన అనుకోని ఓన్ చేసుకొని ఆసక్తిగా వెళ్ళటం, బాధ్యతగా వెళ్ళటం, మనసు పెట్టి చేయటం, శ్రద్ధగా చేయటం, సిద్ధంగా ఉండటం, ఆ బాధ్యత మీరు తీసుకోవటం. ఏం పర్లేదమ్మా మేము ఉన్నాం కదా, ఈ మాటలు అనలేకపోతే వాళ్ళు విశ్వాసులేనా? యేసుక్రీస్తు వారు అన్నారట, నేను దాహంగా ఉన్నప్పుడు మీరు నాకు మంచిలు ఇచ్చారు, నేను దిగంబర్గా మీకు నా వస్త్రాలు ఇచ్చారు, నాకు ఒంట్లో బాగాలేక నేను బెడ్ రిడన్ మీరు వచ్చి నన్ను పరామర్శించారు అంటే వాళ్ళు అంటారట ఒక రోజు, నువ్వు ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు నీకు మంచిలు ఇచ్చాం, మేము ఎప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చాం, మేము ఎప్పుడు నిన్ను విజిట్ చేస్తాం, నాకు చేయలేదు, ఇదిగో ఈ నా సహోదరులు కొంతమందికి మీరు చేశారు. లవ్ యువర్ నైబర్. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఇదే కదా. ఎలా ప్రేమిస్తాం నిన్ను వలె నీ పొరుగు వాడిని? పౌలు భక్తుడు చెప్తున్నాడు తీతు పత్రికలో, హెల్ప్ దెమ్, సత్క్రియలు చేయండి. ఏ విధమైన సహాయమో అది ఎంకరేజ్ చేయటమో, బలపరచటమో, ఆదరించటమో, పక్కన కూర్చొని మాట్లాడటమో, తోడు వెంట వెళ్ళటమో, పనిలో సహాయం చేయటమో, వాడు ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళకి కావాల్సిన తెచ్చివ్వటమో. నాకు తెలుసు కోవిడ్ టైంలో నా భార్య నేను ఒకేసారి ఇద్దరం బెడ్ రిడన్ అయిపోయాం. అసలు మేము బయటకు వస్తామో లేదో తెలీదు. మా అమ్మాయిని పెట్టుకుని ఉన్నాం, మా అమ్మాయికి చెప్పేసాం, నాన్న చాలా క్రిటికల్ టైం ఇది, కండిషన్స్ బాగలేవు, మేమిద్దరం తలా రూమ్ లో ఉంటున్నాం, నువ్వు ఒక్కదానివే హాల్లో ఉండాలి, మేము మళ్ళీ బయటకు వస్తామో లేదో తెలీదు, నువ్వే కొంచెం మనసు చేసుకుని పనులు చేయాలి, నీ చేతనవుద్దో లేదో చేతన ఎంతలో చేయి, తెచ్చి అవన్నీ తలుపు కొట్టి ఆ గుమ్మం కాడు పెట్టు, మేము తీసుకుంటాం, నువ్వే అంట్లు కడుక్కోవాలి, నువ్వే బట్టలు ఉతుక్కోవాలి, మేము అన్ని ఆ తలుపు దగ్గర పడేస్తా ఉంటాం, తప్పదు, కండిషన్స్ బాగలేవు అని కొంతమంది ఇట్లా మేము డిసైడ్ అయినప్పుడు మా ఫెలోషిప్ లో ఉన్న కొంతమంది సిస్టర్స్ వాళ్ళు ముందుకొచ్చి, అన్నా మీరేం వరి అవ్వద్దు, మీ అమ్మాయి చేసుకోగలిగినంత వరకు చేసుకుంటుంది, చేసుకోలేనివన్నీ మేము చూస్తాము. ఇద్దరు సిస్టర్లు వంతులు వేసుకున్నారు, ఇద్దరు బ్రదర్స్ వంతులు వేసుకున్నారు. ఏంటంటే ఈ రోజు కూర మార్నింగ్ నేను వండుతాను, మధ్యాహ్నం మీరు వండండి, రేపు నేను వండుతాను మీరు వండండి, అట్లా ఏ రోజు ఏ పూట ఎవరెవరు ఏం చేయాలో అంటే ఇద్దరు బ్రదర్స్ వంతులు వేసుకున్నారు. నువ్వు మార్నింగ్ వెళ్తావా, నేను మధ్యాహ్నం వెళ్తాను, అయితే నేను ఈవినింగ్ వెళ్తాను. మాకు వాళ్ళు తెచ్చిచ్చారు, కూరలు తెచ్చిచ్చేవాళ్ళు. మళ్ళీ ఇంకో సిస్టర్ మా కూర పంపించే వరకు ఆ కూర మేము కొంచెం కొంచెం తింటాం. మా అమ్మాయి అన్నం వండి పెట్టేది, పలాంటి టాబ్లెట్లు కావాలంటే ఆ కూర తీసుకొచ్చి మా గుమ్మం దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేవాడు. వీళ్ళందరూ ఎవరు? క్రీస్తుల విశ్వాసం వచ్చిన తోటి బిలీవర్స్. సత్కార్యాలు చేయటంలో వాళ్ళు సిగ్గుపడలేదు, వాళ్ళు భయపడలేదు. మాకు కూడా వస్తుందేమో కోవిడ్, మేము రోడ్లెంబడి తిరుగుతున్నా, వాళ్ళని తలుపులు వేసుకుని బయటికి రావట్లేదని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు చేశారు, ఒకరికి వాళ్ళు హెల్ప్ చేసుకున్నారు, ఒకళ్ళకి సహాయం చేశారు. అడగడికి నాకు కొంతమంది ఫోన్ చేసి, అన్నా మీకు మెడిసిన్స్ కి డబ్బులు ఉన్నాయా అని అడుగుతున్నారు. లేదు పర్లేదు, మాకు బాగానే ఉంది, అవసరమైతే అడుగుతాం, తొందరపడద్దు. ఎవరు చేస్తారు? క్రైస్తవులు కూడా ఈ పనులు చేయకపోతే ఎవరు చేస్తారు? క్రైస్తవులు నా ఉద్దేశం విశ్వాసులు కూడా చేయకపోతే ఈ పనులు ఎవరు చేస్తారు? ఇంకో వచనం ఉంది, అది మీరు చదువుకోండి, సమయం లేదు కాబట్టి నేను కొంచెం చూపించి ముగిస్తాను. ఒకసారి అది కూడా గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. ఇదే 3వ అధ్యాయంలో 14వ వచనం. ఇదే 3వ అధ్యాయంలో 14వ వచనం. మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తం. నిష్ఫలు కాకుండా అంటే ఆపోజిట్ ఏంటి? ఫలించటం. మన వారు ఫలించాలంటే ఏం చేయాలట? అవసరాన్ని బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. అంటే పైనున్న మాటకే ఇది సబ్ పాయింట్ అన్నమాట. ఏంటి అంటే శ్రద్ధగా చేయండి, సత్క్రియలు చేయమన్నారు కదా అని ప్రతి దాంట్లో పూసేసుకుంటే తిరగద్దు. అతివృష్టి అనవృష్టి మనోళ్ళు, అవసరం లేకపోయినా చేయొద్దు. ఇక్కడ రాసిన మాట చూడండి, అవసరమును బట్టి సమయోచితంగా
ఎప్పుడు చేయాలో అప్పుడే. వాడికి అవసరం లేకపోయినా మీరు చేసేసి నేను హెల్ప్ చేశానండి వాడికి అట్లా అనొద్దు. అవసరం లేకుండా చేస్తే అది మీ తప్పు. వాడు నవ్వుకుంటాడు, ఈ డబ్బులు ఎక్కువ నాకు ఇస్తున్నాడు, ఇస్తుండే మనం ఎందుకు వద్దనాలా తీసుకుంటాడు. మూర్ఖంగా హెల్ప్ చేయటం మనదే తప్పు, గుడ్డిగా హెల్ప్ చేయటం మనదే తప్పు, ఆలోచించకుండా అపాత్ర దానం అంటాం, అది మనదే తప్పు. ఎంత స్పష్టంగా ఉంచండి, ఎంత బ్యాలెన్స్డ్ గా ఉందో చూడండి, ఎంత ప్రాక్టికల్ గా ఉందో చూడండి. అవసరమును బట్టి సమయోచితముగా. సో ఒక మాట చెప్పి నేను దీన్ని సమాప్తి చేస్తాను. ఎవరైనా ఒకళ్ళు అక్కర్లో ఉన్నప్పుడు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు మీరు కొంచెం ప్రార్థన చేయండి. నిజంగా అది అవసరమేనా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. సమయోచితంగా హెల్ప్ చేయాలా వద్దా ఆలోచన చేసుకోండి. నాకెందుకు అదంతా వీళ్ళు చెప్పినంత పెద్ద నీడ్ ఏం లేదండి, వాళ్ళు అంటున్నంత ప్రాబ్లం అనిపించలేదు నాకు అని మీరు ప్రార్థన చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఆ అవసరాన్ని సరిగా ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత నిజమే మనం చెయ్యాలి అని మనకు అనిపించినప్పుడు చేద్దాం. అంత కాదులేండి వాళ్ళు అన్నారు కానీ పర్వాలేదు, మేనేజబుల్, నేను దిగాల్సిన పని లేదు అని మీకు అనిపిస్తే ఆగండి. ఇట్స్ నాట్ ఏ బైండింగ్. ఎంత ప్రాక్టికల్ గా ఉందో చూడండి. గుడ్డిగా హెల్ప్ చేయాల్సిన పని లేదు. గుడ్డిగా హెల్ప్ చేస్తే అది మన తప్పు. కానీ జెన్యూన్ గా నీడ్ ఉంటే చేయాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మనకేం కావాలి? జ్ఞానం కావాలి, సమయస్ఫూర్తి కావాలి. సమయోచితంగా అవసరాన్ని బట్టి ఎప్పుడు హెల్ప్ చేయాలో, ఎప్పుడు రంగంలోని దిగాలో, ఎప్పుడు పర్వాలేదులే కొంచెం ఆగుదామని కొంచెం ఆలోచన కొంచెం వెనక తీసుకోవాలో ఆ జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలి. అందుకే ఏమనంటే శ్రద్ధగా చేయండి, శ్రద్ధగా చేయండి. బ్రదర్ ఏం చేద్దాం, పలానా బ్రదర్ సంగతి అంటే ఆలోచిద్దాం బ్రదర్ అనండి, తప్పే ఉంది. ఆలోచించి ప్రార్థన చేసుకొని ఇద్దరు ముగ్గురితో మాట్లాడి, లేదన్నా మనం చేయాలన్నా కంపల్సరీ ఎవరు లేరన్నా అని ఇద్దరు ముగ్గురు అనుకున్నాక ఓకే బ్రదర్ తప్పకుండా చేద్దాం, పర్వాలేదన్నా వాళ్ళిద్దరు చూస్తున్నారు మనం అవసరం లేదు అంటే ఇట్స్ ఓకే. ప్రార్థన చేయండి, సమయోచితమైన నిర్ణయాలు తీసుకోండి. దేనికోసం నిర్ణయాలు? సహాయం చేయటాకే, శ్రద్ధగా సత్క్రియలు చేయటకే. అక్కడ ఇంకో మాట ఉంది, నేర్చుకొనవలెను. అవసరాన్ని బట్టి సమయోచితంగా శ్రద్ధగా సత్క్రియలు చేయటానికి మనం నేర్చుకోవాలి. వెంటనే రాదు. మనం సహాయం చేయటానికి రెడీగా ఉన్నామంటాం వల్ల సహాయం చేసాం, అందులో కూడా చాలా తప్పులు జరుగుతాయి, మిస్టేక్ జరుగుతాయి, పొరపాట్లు చేస్తాం, మనకు కొన్ని దెబ్బలు తగులుతాయి, వాడికి కొన్ని డిసప్పాయింట్ అవుతారు, నిరాశ కలుగుద్ది. బట్ ఇది లైఫ్ టైం మనం చేయాల్సిన పని. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 4 మాటలు మీ దృష్టికి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. 1, సత్క్రియలు ఆసక్తిగా చేయాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి నిమ్మని దేవుణ్ణి అడుగుతాం. 2, సిద్ధపడి ఉండాలి, అలా అటువంటి మనసు మన దేవుణ్ణి అడుగుదాం. 3, శ్రద్ధగా చేయాలి, శ్రద్ధగా మనసు పెట్టి చేసే ఆ లక్షణం స్వభావం ఇమ్మని మనం దేవుణ్ణి అడుగుదాం. 4వది, అవసరాన్ని బట్టి సమయోచితంగా చేసే ఆ లక్షణం కూడా ఇమ్మని దేవుణ్ణి అడుగుదాం. గుడ్డిగా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, అమాయకంగా హెల్ప్ చేసి నష్టపోవాల్సిన అవసరం లేదు. అలా చేయమని దేవుడు అండు. కొంతమంది అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు ఉన్నారు. మన మెత్తగతనాన్ని, మన మంచితనాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అలా కూడా చేయొద్దని దేవుడు అంటున్నాడు. అది నీ తప్పే. కాబట్టి ఆలోచించుకొని, బేరీజ్ వేసుకొని, సమయోచితంగా నిర్ణయం తీసుకొని. ఆ మాట భలే ఆశ్చర్యం, నిష్ఫలులు కాకుండా నిమిత్తం. ఎవ్వరికి ఏనాడు ఏ సహాయం చేయలేదంటే వాడు ఫలించడు, నిష్ఫలు అయిపోతారు. మనం ఫలించాలంటే సత్క్రియలు చేయాల్సిందే. సత్క్రియలు చేయకుండా ఫలించడం జరగదట, చెప్పేస్తున్నాడు అన్నమాట. స్ట్రైట్ గా ఉంది చూడండి. మనం నిష్ఫలులు కాకుండా నిమిత్తం, మనం నిష్ఫలులు కాకుండా ఉండాలంటే మనం సమయోచితంగా అవసరాన్ని బట్టి శ్రద్ధగా సత్క్రియలు చేయటం నేర్చుకోవాలి. దట్స్ అ స్టేట్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రభువుని అంగీకరించాక ఏం చేయాలి అంటే, చాలా మంది నేను స్టేజ్కి వాక్యం చెప్తాను, నేను పలానా కమిటీలో మెంబర్ గా ఉంటాను అని కోరుకుంటూ ఉంటారు. తప్పది. అది శోధన, పక్కదారి పట్టడం.
ప్రభువుని అంగీకరించాక ప్రతి విశ్వాసి మనసు పెట్టాల్సింది ఏంటంటే సత్క్రియలు చేయాలి. వాక్యం స్పష్టంగా చెప్తుంది. నీ పక్కింటి వాడికి లేకపోతే నీ ఆఫీస్లో ఉన్న నీ తోటి ఉద్యోగస్తుడికి నువ్వు మంచివాడివి, సత్క్రియలు చేస్తావని ఒకరోజైనా అనిపించకపోతే ఏం సాక్ష్యం అది? సాక్ష్యం ఉందందామా లేదందామా? ఆయన వారం వారం చర్చికి వెళ్తాడండి, ప్రార్థన చేసుకుంటాడు, ఏదో క్రిస్టియన్ అంటాడు, కానీ ఏనాడు నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పాడు, అరే ఎవడరా ఈడు కనీసం టీకి వచ్చిన టీకు ₹10 టీకి కూడా బయటికి తీయడు, ఆడేం తీసినారా అని అంటున్నారు. వాడు బిలీవరు. నలుగురితో కలిసి ఒక టీకో టిఫిన్కి వెళ్ళినప్పుడు కూడా రూపాయి తీటాక వాడు సంకుచితంగా పిసినార్తనంగా ఉన్నాడంటే తన సాక్ష్యం ఏమైపోతుంది? క్రైస్తవులతో ఇలాగే ఉంటారా? పిసినార్తనంగా ఉంటారా? వేరే వాళ్ళు ఇస్తే ఫ్రీగా తింటారు, వేరే వాడికి ఒక టీ పిచ్చలేడు, ఇంత స్వార్థంగా ఉంటారా? అవే మన సాక్ష్యాలు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, 4 మాటలు మన జీవితాల్లో నెరవేరాలని, వాటి మీద మనం కొంచెం మనసు పెట్టాలని ఈ రాత్రి వాక్యం ద్వారా మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆసక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి, సమయోచితంగా అవసరాన్ని బట్టి సహాయం చేసే ఒక వివేకం కలిగి ఉండాలి. కానీ సత్కార్యాలు చేయటం మాత్రం మనం మానకూడదు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఎందుకు వందనాలు.